అనుము మన జీవితంలో దేవుడు తన వాగ్దానంలో మన జీవితంలో సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో పైడయ్య గారు వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. పైడయ్య గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, అత్యంత దయాదాక్షిణ్యపూర్ణుడైన దేవుడు మనందరినీ జ్ఞాపకము చేసుకుని మరి యొక్క పరిశుద్ధ దినమునందు ఆయన పరిశుద్ధ నామమును ఆశ్రయించుట కొరకు మనలను ప్రేమించి అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి దేవదేవునికి స్తోత్రములు చెల్లించుచు మీకందరకు దేవుని నామమున శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, లోకము పోకడ చిత్ర విచిత్రముగా ఉన్నది. మనమందరము ప్రతినిత్యము ప్రతి క్షణము చూచుచునే ఉన్నాము, గ్రహించుచునే ఉన్నాము. దేవుని యొక్క కార్యములు అద్భుతములు, అనంతములు, అనిర్వచనీయములు, వివరింపజాలనివి. ప్రియులారా, ఆయన నిత్యము నిరంతరము సజీవుడై ఉన్నాడు. నేడున్నట్టుగా ఉన్న సజీవుని యొక్క పాదముల చెంత మనము యేసు వైపు చూచే కార్యక్రమం ద్వారా కూడుకొని ఉన్నాము. యేసు వైపు చూచే కార్యక్రమం నడిపించిన దీన సేవకునికి, దీన సేవకురాలికి, వారిని ప్రేమించిన కుమార్తెలకు, వారి పరిచర్యకు దేవుడు ఎల్లవేళలా సహాయ సహకారములు అందించచ్చు తన నామ ఘనత కొరకు వాడబడినట్లు మనము ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మనందరి క్షేమము కొరకు ఈ అరుణోదయ వేళ వేకువజామునే 5 గంటలకు లేచి మేల్కొలుపుగా ఉంటూ మనందరినీ ప్రోత్సహించుచు దేవుని యొక్క నామమును ఘనపరచుట కొరకు వేదికను ఏర్పరిచి ఉన్నారు. మనందరము దేవుని యొక్క నామమును ఘనపరచబద్దులమై ఉన్నాము. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములను కొద్ది నిమిషములు చేపు ధ్యానము చేద్దాం. ప్రియులారా, కీర్తనల గ్రంథము 145వ కీర్తన. రాజవైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము కలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యములు కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు. నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలిచెను. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు.
తన యందు భయభక్తులు కల వారి కోరిక ఆయన నెరవేర్చను. వారి మొర ఆలకించి వారిని రక్షించను. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనం చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. అనంత జ్ఞానము కలిగిన దేవాతి దేవ, నీతిమంతుడా, న్యాయవంతుడా, యథార్థవంతుడా, సత్యవంతుడా, శక్తివంతుడా, ప్రభావము కలిగిన దేవుడా, ప్రబలమైన దేవుడా, పరాక్రమము కలిగిన మా దేవుడా, భూమి ఎందంతటా మీ నీతి కార్యములు జరిగించుదు. నాయన మీ యొక్క మహిమను ప్రభావమును కనపరుచుచున్న మా పరలోకపు నాథుడా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆయన ఈ వేకువజామున కొద్దిసేపు మీ యొక్క ప్రశస్తమైన నామమును ఆశ్రయించి ఉన్నాము. చదవబడిన లేఖనము మీది ఆయన మీరు మా చేతులలో ఉంచి ఉన్నారు. అయోగ్యులము, అవివేకులము, అనీతిమంతులము అయినప్పటికీ నీతిమంతులు అయిన మీ నీతి కార్యములు మా ఎడల నిత్యము జ్ఞాపకం చేసుకొనుచు జరిగించచ్చు. నాయన మీ నీతి కలిగిన మాటలను మేము ధ్యానము చేసుకొనగలిగిన భాగ్యమును మాకు అనుగ్రహించిన దేవాతి దేవ, ఈ దినమందు ప్రభా మా మధ్య మీ ఆత్మ సంచారము జరిగించి ఈ దినమునకు అధిపతివై ఉండి నాయన మమ్మలను ఈ దినమును అనుభవింప చేయుటకు అనుమతించి అనుగ్రహించి ఈ మొదటి కాలమందు మీ పాదములను ఆశ్రయించే భాగ్యం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లించచ్చు. ఈ దినమంతా మీరు ఎక్కల చోటను భద్రపరిచి ఈ వారం ఆరంభం నుంచి వారం అంతం వరకు మీ కరుణా కటాక్షములు, మీ యొక్క అనంతమైన దయా దాక్షిణ్యములు, వాత్సల్యత నా పట్ల, మా పట్ల, నా కుటుంబం పట్ల, మా కుటుంబముల పట్ల మీరు దయ చూపి జాలి చూపి మమ్మల్ని రక్షించి మీ నామ ఘనత కొరకు స్థిరపరిచి దీవించమని నేటి సమయమందు మా మధ్య మీ ఆత్మ సంచారము జరిగించమని ఘనత మహిమా ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఆత్మవశుడివై మా మధ్య సంచరించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున నా ప్రార్థన అడిగి విడిపించున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములు అతి విలువైనవి, అతి మర్మములతో కూడుకున్నవి. ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనకు జీవమును, ధైర్యమును, భద్రతను ఇచ్చుచున్నవి. ఆయన దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, కృపాతిశయము కలిగిన దేవుడు. ఆయన అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అంతేకాదు ప్రియులారా, అటువంటి దేవుని ఆ దేవుని వైపు సర్వ జీవుల కన్నులు దేవుని వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని చెప్పుచు కృప కలిగిన దేవునికి కృప కలిగిన దేవుడు తన మార్గములన్నిటిలో నీతి గలవాడని దావీదు మహారాజు స్తుతించుచు ధ్యానము చేయుచు ఈ కీర్తనను రచించి ఉన్నారు. ఈ కీర్తనలో ప్రియులారా, తనను ప్రేమించు వారిని అందరినీ కాపాడు దేవుడు, తనకు మొరపెట్టి మొరపెట్టి వారి యొక్క మొరను ఆలకించి వారిని రక్షించే దేవుడని మన దేవుని గురించి దావీదు మహారాజు స్తుతించుచు సాక్ష్యము చెప్పుచు ఆరాధించుచు మన చేతులలో ఈ జీవవాక్యములను నేటి దినము ధ్యానము చేయుట కొరకు దేవుడు అవకాశం ఇచ్చినాడు. ప్రియులారా, అయితే ఈ లోకములో మనము ఉన్నాము. లోకములో ఉన్న మన హృదయము ప్రియులారా, మన హృదయం ఎంత విలువైనది, ఎంత శక్తి కలిగినది, ఎంత బలమైనది. అదే సందర్భంలో ఎంత చంచలమైనది, ఎంత చపలమైనది కూడా ఉంటున్నది. ఎందుచేత ఈ మాట చెప్పగలుగుతున్నానంటే ప్రియులారా, అపవాదికి మన హృదయము కావాలి. మనలను నిర్మించిన సృష్టించిన మన జీవనాథుడు దేవునికి మన హృదయం కావాలి. మన హృదయం ఎవరికి అర్పించుచున్నాం? మన హృదయములో ఎవరికి స్థానం ఎక్కువగా ఇస్తున్నాం? ఇలా సాతానుడు తనకు సమయము కొంచెమే ఉన్నదని ప్రతి ఒక్క హృదయమును కోరుకునుచు ప్రతి హృదయములో తాండవమాడుచున్నాడు. రహస్యముగా కనిపించని విధముగా అంతర్గతముగా మానవ హృదయములో తిష్ట వేసుకుని ఉన్నాడు ప్రియులాగా. అదే సందర్భములో హృదయనాథుడు
హృదయమును ఆలయముగా చేసుకుని తన ఆలయము మన హృదయములను పవిత్రపరుచుకున్నట్టు కొరకు మన హృదయములలోనే ఆయన ఆత్మను ఉంచి ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఆత్మస్వరూపుడు కనుక ఆయన ఆత్మ మనందరిలో ఉంచి మన జీవములను కొనసాగించచ్చు, మనకు మనుగడ కొనసాగించుచున్నాడు. ఆయన వలననే మనం ఉనికి కలిగి ఉన్నాము, ఆయన వలననే మనం చలించుచున్నాము, ఆయన వలననే మనం జీవించుచున్నాము. ఆయన తప్ప మనకు వేరొక దిక్కు లేదు. ఆయనే మనకు ఆశ్రయము. భూమండలం అంతటా ఆయన క్రియలు, ఆయన మహాత్మ్యము వర్ణనాతీతము. ప్రియులారా, యెహోవా మహాత్మ్యము కలవాడు. చూడండి, 4వ వాక్యంలో చూస్తే, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. మనుషులమైన మనము ఆయన కార్యములను వివరించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, ఆయన కార్యములు వివరించుట కొరకు ఆయన దావీదు మహారాజు చెప్పుచున్నాడు, అనుదినము ఆయనను స్తుతించుచు నిత్యము దేవుని నామమును స్తుతించుచున్నట్లుగా లేఖనము ద్వారా మనము చూస్తా ఉన్నాము. ఏమి కొదువని నిత్యము దేవదేవుని దావీదు మహారాజు స్తుతించుచున్నాడు. ప్రియులారా, ఏమి కొదువని దావీదు మహారాజు దేవుని గణపరుచుచున్నాడు. ప్రియులారా, ఏమి కొదువుగా ఉన్నదని ఆయన నామమును, ఆయన మహాత్మ్యమును కీర్తించుచు దేవుని ఆరాధించుచు స్తుతించుచున్నాడు. ప్రియులారా, ఆయన మహాత్మ్యము గ్రహింప సత్యము కానిదని ఆయన క్లియర్ గా చెప్పుచున్నాడు. అవును, యథార్థమైనది. ఆయన మహాత్మ్యము మానవులమైన మనము గ్రహింపజాలము, గ్రహింపలేని వారము. ఆయన నాతాను ప్రవక్త ద్వారా ఆయనకు దర్శనము వచ్చినప్పుడు, నేను ఎంతటి వాడను, నేను ఏపాటి వాడను, నా కుటుంబం ఏపాటిది, నన్ను ఎంతగా జ్ఞాపకము చేసుకున్నట్టు కొరకు నన్ను ఎంతగా హెచ్చించుట కొరకు నేను ఏపాటి వాడనని తన్ను తాను తగ్గించుకున్న దావీదు మహారాజు కీర్తనల గ్రంథములో ఈ 145వ కీర్తనలో క్లియర్ గా దేవుని యొక్క ప్రభావమును, మహిమను, ఆయన మహాత్మ్యమును వివరించుచున్నాడు. ప్రియులారా, ఆయన దయాళుత్వమును, ఆయన కీర్తిని మనుషులు ప్రకటించినట్లుగా ఆయన ఇక్కడ మనకు లిఖించి ఉన్నాడు. ఎందుచేతనంటే ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి అని చెప్తున్నాడు. ప్రియులారా, ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో కూడా ఆయన సంకల్పము ద్వారా, ఆయన ప్రణాళిక ద్వారా ఆయన ప్రణాళిక సమస్త కార్యముల మీద ఉన్నవి అని చెప్పుచున్నాడు. ప్రియులారా, ఆయన దయాళుత్వమును గూర్చి, ఆయన మహాత్మ్యను గూర్చి, ఆయన నీతిని గూర్చి ప్రకటన చేయుచు, గానము చేయుచు, స్తుతించుచు, ఆరాధించుచు చేయవలసిన బాధ్యత మానవులమైన మన పైన ఉన్నది. ఎందుచేతనంటే మనలను ఆయన నిర్మించినది, సృష్టించినది, బ్రతికించుచున్నది, మన మనుగడ కొనసాగించుచున్నది. ఎందుచేతననగా ఆయన మహాత్మ్యమును వర్ణించుట కొరకు, ఆయన కీర్తిని ప్రకటించుట కొరకు, ఆయన నీతిని గానము చేయుట కొరకు, ఆయన దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడని, దీర్ఘశాంతము కలిగిన దేవుడని, కృపాతిశయము కలిగిన దేవుడని, అందరికీ ఉపకారి అని, ఆయన కనికరములు భూమి అంతటా సమస్త కార్యముల మీద ఉన్నవని ప్రకటించుట కొరకే నిన్ను, నన్ను, మనలను నేటి దినమందు సజీవులుగా ఉంచి ఉన్నాడు. ప్రియులారా, ఆయన కనికరములు మహా అద్భుతమైనవి, వర్ణింపచాలనివి. ప్రియులారా, ఆయన నిత్యము నిన్ను సహించుచున్నాడు, నన్ను సహించుచున్నాడు. ఆయన నిత్యము నిన్ను భరించుచున్నాడు, ఆయన నిత్యము నన్ను భరించుచున్నాడు. నీ కుటుంబములను సహించుచున్నాడు, నీ కుటుంబములను భరించుచున్నాడు. నా కుటుంబములను సహించుచున్నాడు, నా కుటుంబములను భరించుచున్నాడు. భరించుట కొరకు, సహించుట కొరకు ఆయన మనలను గూర్చి ఆలోచన కలిగి ఉండుట కొరకు మనం ఏపాటి వారము,
లోకములో అనేక మంది జనాంగము సృష్టిలో మానవ మాత్రులు ఉన్నారు ప్రియులారా. ప్రతి ఒక్కరుని చూచుచున్న దేవుడు. ఆయన కార్యములు సమస్త ప్రజల మీద, సమస్త భూమండలం మీద ఉన్నవి ప్రియులారా. అయితే ఎంతమంది ఆయనను స్తుతించుచున్నారు? ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఎందుచేతంటే ప్రకటన గ్రంథములో ఉన్నది, మన దేవుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తుకు రాజ్యాధికారం ఇవ్వబడి ఉన్నది. రాజ్యము ఆయనదై ఉన్నది, అధికారం ఆయనదై ఉన్నది. అందుచేతనే సాతానుడు ఆకాశం నుండి, పరలోకము నుండి భూమి మీదకు పడద్రోయబడి ఉన్నాడు ప్రియులారా. సాతానుడు భూమి మీదకు పడద్రోయబడి తనకు సమయము కొంచెమే ఉన్నదని మానవులను దేవుని చేత ఎలాగూ దేవుణ్ణి గెలవలేకపోయాడు కనుక, దేవుని చేత పడద్రోయబడ్డాడు కనుక దేవుని మీదకి వెళ్ళలేక మనుషులమైన మన మీద, మానవులమైన మన మీద, మన యొక్క బలహీనతలను ఎరిగిన అపవాది విజృంభించుచు తన యొక్క సమయమును సద్వినియోగము చేసుకొనుచున్నాడు సాతానుడు, అపవాది ప్రియులారా. అయితే సృష్టికే కారణభూతుడు, సమస్త సమయములకు అధిపతి అయినటువంటి మన దేవునికి మన హృదయములో ఎంత స్థానం ఇచ్చుచున్నాము, మనం ఎంత ఆయన కొరకు మన సమయమును ఎంత సద్వినియోగము చేయుచున్నాము. ఈ కీర్తనకారుడు దావీదు మహారాజు 145వ కీర్తనలో ఉటంకించినట్లుగా ప్రియులారా, ఆయన మహాత్మ్యమును, ఆయన ప్రభావమును, ఆయన దయాళుత్వమును, ఆయన నీతిని, ఆయన దాక్షిణ్యములను, ఆయన దీర్ఘశాంతమును, ఆయన కనికరములను భూ ప్రజలకు మనము వివరించగలుగుచున్నామా? ఆయన రాజ్య ప్రభావమును గాని, ఆయన మహోన్నత ప్రభావమును గాని, ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యమని గాని, ఆయన శౌర్యము కలిగిన దేవుడని, రోషము కలిగిన దేవుడని మనము ఎంతమందికి వివరించగలుగుచున్నాము? వివరించుచు మనము ఎంతవరకు అనుభవించుచు మా అనుభవంలోనికి తీసుకొనుచున్నాము ప్రియులారా. ఎందుచేతనంటే ఆయన తన క్రియలన్నిటిలో కృప చూపే దేవుడు, ఆయన మార్గములన్నిటిలో నీతి కలిగిన దేవుడు. మన నీతి అయితే మురికి గుడ్డల కంటే హీనముగా ఉన్నది. అయినప్పటికీ మనము అనీతిమంతులమని ఆయనకు తెలుసు. అయినప్పటికీ నీతిమంతుడు మనము సేవించుచున్న దేవుడు, మనము సేవించుచున్న దేవుడు ప్రభావం కలిగిన దేవుడు, మనము సేవించుచున్న దేవుడు పరాక్రమము కలిగిన దేవుడు, మనము సేవించుచున్న దేవుడు ప్రబలమైన దేవుడు ప్రియులారా. ఆయన ప్రభావమునకు, ఆయన పరాక్రమమునకు అంతు లేదు ప్రియులారా. ఆయన స్వరక్తమిచ్చి మనలను స్వజనాంగముగా చేసుకుని ఆయన క్రియలు వివరించుట కొరకు, ఆయన కీర్తి కొరకు, ఆయన మహిమ కొరకు, ఘనమైన ఆయన నామము కొరకు, శాశ్వత కాలము ఆయనను ప్రసిద్ధి చేయుట కొరకు, ప్రసిద్ధి కలిగిన ఆయన నామమును స్తుతించి, ధ్యానించి, ఆరాధించి, కీర్తించుట కొరకు దేవదేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు ప్రియులారా. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి, తగిన కాలమందు వారికి ఆహారం ఇచ్చుచున్నాడు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావని దావీదు మహారాజు చెప్పుచున్నాడు ప్రియులారా. అలాగనే సంఖ్యాకాండంలో కూడా ఉంటుంది, సమస్త శరీరాత్మలకు దేవుడై ఉన్నాడు. మనము సర్వజీవుల కన్నులు అనగా నీతిమంతుల కన్నులు, అనీతిమంతుల కన్నులు, పాపుల కన్నులు, పునీతుల కన్నులు, భూమి మీద ఉన్నటువంటి భూమండలం మీద ఉన్నటువంటి స్త్రీ పురుష జాతి సమస్త మానవ కోటి యొక్క కన్నులు యెహోవా వైపు చూచుచున్నవని ఈ కీర్తనకారుడు చెప్పుచున్నాడు. అదే సంఖ్యాకాండములో కనుక మరలా చూస్తే సమస్త శరీరాత్మలు అనగా ప్రియులారా, సర్వభూమి మన రాజు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుదే. సర్వభూమికి ఆయన రారాజు, సర్వ ప్రపంచము ఆయన అధికారం క్రింద లోబడవలసి ఉన్నదే. సర్వ ప్రపంచమును ఆయన సృష్టించి ఉన్నాడు. సమస్త శరీరాత్మలకు దేవుడు ఆయన ప్రియులారా. సమస్త శరీరాత్మలను ఎరిగిన దేవుడు ప్రియులారా. ఆయన సమస్త శరీరాత్మలకు దేవాతి దేవుడు అయినటువంటి మహోన్నతుడు, మహోన్నతుని వైపు సర్వ జీవుల కన్నులు చూచుచున్నవని దావీదు భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు ప్రియులారా. ఎందుచేతనంటే
పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించి దేవుడని, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తి దేవుడని మన దేవునికి పేరు. మనము బలహీనులమని ఆయనకు తెలుసు. మనము పడిపోయే పరిస్థితిలో ఉన్నామని, పడిపోవుట కొరకు అవకాశం ఉన్నదని ఆయన ఎరిగి ప్రతినిత్యము మనలను ఉద్ధరించుచున్నాడు. ప్రియులారా, మనము కృంగుబాటుతనము కలిగిన వారము. సంతోషం వస్తే ఒకలాగా, దుఃఖం వస్తే ఒకలాగా, కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒకలాగా, పరిస్థితి అనుకూలంగా లేకపోతే ఇంకొకలాగా, ఆర్థిక స్థితిగతులు బాగుంటే ఒకలాగా, ఆర్థిక స్థితిగతులు బాగులేకపోతే మరొకలాగా, కృంగుబాటుతనముతో జీవనము కొనసాగిస్తామని మనలను నిర్మించిన దేవునికి సమస్తము మన హృదయ పరివర్తన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. ప్రియులారా, సమస్త మానవ కోటి హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. ఆయనకు రహస్యమైనది ఏదీను లేదు, మరుగైనది ఏదీను లేదు. రహస్య విషయములను తెలుసుకొనగలిగిన దేవుడు. విమర్శ దినమందు మనలను గూర్చి ఆయన, ప్రియులారా, మనము పలికే ప్రతి మాట వ్యర్థమైన మాట కావచ్చు, మూర్ఖపు మాటలే కావచ్చు, లేఖనాలలో ఉన్నవి. మనము పలికే ప్రతి నీతి కలిగిన మాటే కావచ్చు, వ్యర్థమైన మాటే కావచ్చు, కుయుక్తితో కూడిన మాటే కావచ్చు, ఆయాసంతో కూడిన మాటలే కావచ్చు, వాటిని గూర్చి ఆయన సన్నిధిలో లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత ఉన్నది. అట్లాంటి మనము కృంగిపోతామని, పడిపోతామని ఆయనకు తెలుసు. ప్రియులారా, ఏ మానవులు కూడా స్థిరముగా తనంతట తాను వారంతట వారు యొక్క పవిత్రత కలిగి, నిబ్బరము కలిగి, నిష్ణాతులుగా, పరిశుద్ధులుగా ఉండలేరని తెలిసి పరిశుద్ధుడైన దేవుడు మనందరి కొరకు ఆలోచన కలిగి ప్రతి నిత్యము మన వైపు, మన కన్నులు ఆయన వైపు చూస్తూ ఉంటే ప్రతి నిత్యము ఆయన ప్రతి జీవి కోరికను తీర్చడానికి ఆయన సమర్థుడు, ఎల్లవేళలా సంసిద్ధముగా ఉన్న దేవుడు. ప్రియులారా, ఆయనను వర్ణించుట మానవ తరము కాదు. అయినప్పటికీ మానవ జ్ఞానముతో మానవులకి ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనను కీర్తించుచు, మహిమపరచుచు, ఆయన ప్రభావమును ఘనపరచుచు, ప్రియులారా, మనము ఆయనకు ఉపయుక్తమైన పాత్రలుగా ఉండవలనని మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. అందుచేతనే మనుషుల వైపు చూడవద్దు, సర్వజీవుల కన్నులు యెహోవా వైపు చూచుచున్నవి చూడవలనని కీర్తనకారుడు భక్తుడైన దావీదు మహారాజు చెప్పుచున్న మాటలు. ప్రియులారా, మనుషుల వైపు చూస్తే ఏమీనూ ఉండదు, లోకము వైపు చూస్తే ఏమీనూ ఉండదు. అయితే లోకములో జీవించడానికి, మనుషుల మధ్య గౌరవముగా ఉండడానికి మన యొక్క ఆలోచన కన్నులు, శారీరక పరమైన నేత్రములే కాదు ప్రియులారా, మన ఆత్మీయ ఆలోచనలు, మన మనస్సులో స్థిరమైన ఆలోచన వచ్చిన పిదప మనము కార్యరూపము దాలుస్తాము. మన ఆలోచనలను ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు న్యాయబద్ధముగా, నీతివంతమైనదిగా, యథార్థమైనదిగా, సన్మార్గములో మన జీవనము కొనసాగాలంటే మన ఆలోచనలను మనము పవిత్రపరుచుకుంటూ, మన ఆలోచనలను ఆయన సన్నిధిని పెట్టి ఆయనను స్తుతించుచు, ఆయన మహోన్నతమైన ప్రభావమును, బలమును నరులకు తెలియచెప్పడానికి, ఆయన రాజ్య ప్రభావమును వివరించడానికి ప్రియులారా మనలను ఏర్పరచుకొని ఉన్నట్లుగా మనము గ్రహించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ప్రియులారా, దేవుడు మహామహిమ కలిగిన దేవుడు. ప్రియులారా, ఆయనను ప్రేమించి వారిని అందరినీ కాపాడు దేవుడు. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలియుండునని మనకు తెలుసును. మనము నిత్యము ధ్యానము చేస్తాము. అయితే ఆయనను ప్రేమించిన వారిని అందరినీ కాపాడుతాడు. ప్రియులారా, మనము కాపాడబడడానికైనా మనము అరమరికలు లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయములు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, శక్తివంతుడు, సజీవుడు, మాట ఇచ్చిన దేవుడు, మాటను స్థిరపరిచిన దేవుడు, మాటను నెరవేర్చిన దేవుడు,
మీకు అపాయము సంభవించదు, ఇక మీదట అపాయము మీకు రాదు, మీకు విధించిన శిక్షణ యెహోవా కొట్టివేసి ఉన్నాడని వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుడు, ఆయనను ప్రేమించు వారిని రక్షించుట కొరకు సర్వసమర్థుడు అని, కాపాడగల సర్వసమర్థుడని దావీదు మహారాజు తన స్వీయ అనుభవం ద్వారా తెలియచేసి ఉన్నాడు. ప్రియులారా, మనం ఆ విధముగా ఆయనను ఆరాధిద్దామా? మనం ఆయనను ఆ విధముగా ప్రేమిద్దామా? మనం ఆయనను ఆ విధముగా కీర్తించుచు, కొనియాడుచు, స్తుతించుచు, గణపరచుచు, ఆయన సమస్త కార్యములను భూమి మీద వివరించుట కొరకు మన యొక్క జీవములను జీవితములను సమర్పించుకుందామా? ప్రియులారా, మనము ఏ ఒక్కరము కూడా లేఖనముల ప్రకారంగా నిష్ణాతులము కాదు, నీతిమంతులము కాదు, యథార్థవంతులము కాదు, భక్తి పరులమంత కంటే కాదు. మన నీతి మురికి గుడ్డల వలె ఉన్నదని భక్తుడు చెప్పుచున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క నామమును ఘనపరచగలుగుట కొరకు, స్తుతించుట కొరకు, ధ్యానించుట కొరకు, ఆరాధించుట కొరకు మనకు అర్హతే లేదు. అయినప్పటికీ ఆయన అనంతమైన కనికరము చేత, ప్రేమ చేత, వాత్సల్యము చేత, ఆయన పరిశుద్ధ లేఖనములు, ఆయన జీవము కలిగిన మాటలు మన చేతులలో, మన హృదయాలలో, మన బ్రతుకులలో, మన నోటిలో ఉంచి ఉన్నాడు. ప్రియులారా, ఎంత ఘనమైన దేవుడు, ఎంత బలమైన దేవుడు, ఎంత న్యాయమైన దేవుడు, ఎంత యథార్థమైన దేవుడు, ఎంత నమ్మకమైన దేవుడు, ఎంత స్తుతులకు అర్హుడైన దేవుడు. ప్రియులారా, మానవులమైతే స్వార్థము కొరకు లేదా ప్రతిఫలం ఆశించో మనుషులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటాము. నేటి దినాలలో ప్రియులారా, మానవుల యొక్క సంబంధాలు ఏ విధముగా ఉన్నాయనంటే, మానవుల మధ్య ఉన్నటువంటి సామాజిక పర్యవసానం ఏ విధముగా పరిణమిస్తున్నదనంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా మానవుల యొక్క రిలేషన్స్ కమర్షియల్ అయిపోయి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మానవ జీవితంలో ఆలోచించుచున్నది ఏమిటంటే, ఎవరు మంచితనముతో మాట్లాడినా కూడా, మంచి ఆలోచనతో ఉన్నా కూడా, మంచి అభిప్రాయము కలిగి ఉన్నా కూడా, మనము మాట్లాడిన మాటలలో శ్లేషార్థమును, ద్వంద్వార్థమును లేక విపరీతార్థములను తీసుకొనొచ్చు వారి యొక్క హృదయములలో అనేక రకములైనటువంటి ఆలోచనలు కలిగి ఎవరిని నమ్మే పరిస్థితులలో నేటి మానవ సమాజము లేదు. మానవ సమాజము ఎట్లా కొనసాగుచున్నదంటే ప్రియులారా, ఎవరిని నమ్మే స్థితిలో లేరు. ఎవరిని నామ విశ్వాసంలోనికి, నమ్మకత్వంలోనికి తీసుకున్నట్టు. అయితే నమ్మకమైన దేవుడు, నమ్మకత్వమునిచ్చిన దేవుడు, నెమ్మదినిచ్చిన దేవుడు, సజీవుడైన దేవుడు మన హృదయములను కోరుకుచున్నాడు. ప్రియులారా, మన హృదయములను సాతానుడు ఏ విధముగా కోరుకుని మన హృదయాలలో తిష్ట వేయుట కొరకు ఆలోచన కలిగి ఉన్నాడో, మన సృష్టికర్త, మన సజీవుడు, మన ప్రాణనాథుడు, మన ప్రాణదాత, మన జీవనముపై నాయకత్వము వహించిన మన జీవ ప్రదాత, మన ఆయుష్ ప్రదాత, మన ఆరోగ్య ప్రదాత మన హృదయములను ఆశించుచున్నాడు. ప్రియులారా, మన హృదయములలో తిష్ట వేసుకుని, మన హృదయములలో ఆయన యొక్క పరిశుద్ధమైన మాటలను ఉంచుకొనుచు ప్రతి నిత్యము ఆయన పరిశుద్ధతను ప్రకటించుట కొరకు, ఆయన మహాత్మ్యమును వివరించుట కొరకు, ఆయన నీతిని ప్రచురము చేయుట కొరకు, ఆయన కార్యములు వివరించుట కొరకు, ఆయన సజీవుడని, సజీవుల పక్షముగా వ్యాజ్యమాడే దేవుడని, సజీవుల పక్షముగా నీతి న్యాయములు జరిగించే దేవుడని, సజీవుల పక్షముగా ప్రార్థన విజ్ఞాపన మనవులు చేస్తే సజీవుడయ్యుండి ప్రతి నిత్యము ప్రార్థనను ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ప్రార్థనలను ప్రతి నిత్యము తన యొక్క లీగల్ పరలోకపు గ్రంథమందు లిఖించుకొనుచున్నాడని మనకు గ్రంథముల ద్వారా మనము నేర్చుకున్నటువంటి పరిశుద్ధ లేఖనాంశముల ద్వారా మనకు అవగాహన అగుచున్నది. ప్రియులారా, మనం అర్థము చేసుకొనవచ్చును. మనకు తెలుసును కనుక తెలిసిన మనము, తెలియక చేసిన వారందరి విషయము మనకి కేవలము మనము క్రైస్తవ సమాజముగా, క్రీస్తును ఎరిగిన వారముగా, క్రీస్తును అనుసరించిన వారముగా, క్రీస్తును కలిగి ఉన్న వారముగా, ప్రభు అని యేసు క్రీస్తు వారిని ఆయన యొక్క
మహిమను, ఆయన యొక్క త్యాగమును, ఆయన యొక్క ప్రభావమును, ఆయన యొక్క కనికరమును, ఆయన యొక్క రక్షణ ప్రణాళికను ప్రియులారా ఏమి ఆశించి ఆయన నిన్ను నన్ను రక్షించుకున్నాడు ప్రియులారా. ఒక్క విషయం ఆలోచిద్దాము. హృదయ భారముతో ఆయనను ఆరాధించాల్సిన ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. మన హృదయములను కేవలము మన హృదయములలో ఆయనను ప్రతిష్ఠించుకొనుట కొరకు, ఆయన క్రియలు, ఆయన కార్యములు వివరించుట కొరకు ఆయన ఆలోచన కలిగి ఎన్నిక లేని మనలను, అయోగ్యులమైన మనలను, ఎందుకు లోకము తృణీకరించుచున్న మనలను ఆయన పరిశుద్ధమైన నామము ద్వారా, ఆయన పరిశుద్ధతతో, ఆయన పవిత్రతతో, ఆయన అనంతమైన ప్రేమ వాత్సల్యముతో మనలను జ్ఞాపకము చేసుకుని నిత్యము పెంచి పోషించుచున్న దేవుడు, నిత్య పోషకుడు, ఉచిత పోషకుడు, ప్రేమ పోషకుడు. ఆయన ప్రేమకు అవధులు లేవు ప్రియులారా, ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు ప్రియులారా. ఆయన ప్రేమను కొలుచుట మానవులకు అసాధ్యము ప్రియులారా. ఆయన వాత్సల్యం అనంతమైనది ప్రియులారా. ఆయన వాత్సల్యమును వివరింపజాలలేము ప్రియులారా. తల్లి కంటే, తండ్రి కంటే ఆదరించగలిగిన దేవుడు. ప్రతి నిత్యము ప్రియులారా మనము సంచరించు స్థలములలో, మనము నివసించు స్థలాలలో, మనము జీవించు స్థలాలలో, మనము మనుగడ కొనసాగించుతున్న స్థలాలలో ఆయన హస్తము మన చుట్టూ భద్రతనిచ్చుచు కాపాడుచున్నది ప్రియులారా. ప్రతి నిత్యము ఆయన మనలను గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడు. అందుచేతనే ఆయన అంటాడు, నీకు బదులుగా కూషును శెబాను ఇచ్చి ఉన్నాను, నీ ప్రాణములకు బదులుగా అనేక మనుషుల ప్రాణములను తీసుకొనిచున్నాను, నీ ఆత్మలకు బదులుగా అనేక జనముల ఆత్మలను తీసుకొనిచున్నానని వాగ్దానం ఇచ్చి తన జనాంగము కొరకు ఆయన ఆలోచన కలిగి ప్రియులారా, ఆయన ఆలోచన మన పట్ల ప్రశస్తమైనదిగా, ప్రభావమైనదిగా, ప్రబలమైనదిగా మన జీవితాలలో ఉన్నందువలన మనము ఆయన ప్రభావమును, మహాత్మ్యమును, ఘనతను, నీతిని కీర్తించబద్దులమై ఉన్నాము ప్రియులారా. ఎందుచేతనంటే ఆయన మనను కాపాడగల సమర్థుడు, మనలను రక్షించగల సమర్థుడు, మన మొర్ర ఆలకించి మనలను రక్షించుట కొరకు సర్వ సమర్థుడు. మానవులైతే మాటలు విని జవాబు చెప్పలేకపోవచ్చును, మాటలు విని దాటవేయవచ్చును, మాటలు విని తప్పుగా అర్థము చేసుకొనవచ్చును. మన ప్రవర్తనను చూసి, మన స్థితిగతులు చూసి, మన మాట విధానమును చూసి మనను అసహించుకొనవచ్చును, తృణీకరించవచ్చును, తిరస్కరించవచ్చును. కానీ దేవదేవుడు నిత్యము నిరంతరము ఏకరీతిగా ఉన్న మన దేవుడు ప్రియులారా. ఆయనను ప్రేమిస్తే చాలు, ఆయన కాపాడుతాడట. ఆయనను మనము ప్రేమించగలుగుతున్నామా? ఏ విధమైన ప్రేమ? ఆయన ప్రేమించిన ప్రేమ ముందు మన ప్రేమ ఏపాటిది ప్రియులారా? ఆయన ప్రేమ నిష్కలంకమైనది, ఆయన ప్రేమ అనిర్వచనీయమైనది, ఆయన ప్రేమ వర్ణనాతీతము, ఆయన ప్రేమకు అవధులు లేవు, ఆయన ప్రేమకు ఎటువంటి షరతులు లేవు ప్రియులారా. అట్టి ప్రేమతో మనం ఆయనను ప్రేమించగలుగుచు, అట్టి ప్రేమనాథుని యొక్క కీర్తి ప్రతిష్ఠలను మనము కొనియాడుచు, కీర్తించుచు, స్తుతించుచు, ధ్యానించుచు, ఆరాధించుచు, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా, మన హావభావముల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఆయన కీర్తి ప్రతిష్ఠలను వివరించగలుగుచున్నామా, కొనియాడగలుగుచున్నామా? మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత మన పైన ఉన్నది ప్రియులారా. నేటి దినముందు ఆయన భక్తులుగా మనము ఉంటే ఆయనను సన్నుతించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ప్రియులారా. ఆయన రాజ్య ప్రభావమును గూర్చి ఆయన భక్తులమైన మనము వివరించక తప్పదు ప్రియులారా. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన రాజ్యము, ఆయన పరిపాలన తరతరములు నిలిచెను. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు శాశ్వత పరిపాలకుడు, మన శాశ్వతమైన సజీవుడైన శక్తి స్వరూపుడైన దేవుడు ప్రియులారా. మన దేవుని యొక్క శక్తి అనిర్వచనీయము, మనము వర్ణింపజాలలేము ప్రియులారా. మన దేవుడు మానవుల యొక్క ప్రతి అవసరమును తగిన కాలమందు ప్రతి ఒక్కరికి ఆహారం ఇచ్చుచు ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చుచున్నాడు ప్రియులారా. ప్రతి జీవి కోరిక ఆయనకు తెలుసు ప్రియులారా. మనుషులకు వివరించలేకపోవచ్చును, మనుషుల ముందు మనము బయట పెట్టలేకపోవచ్చును, కానీ ప్రతి జీవి కోరిక ఎరిగిన దేవుడు. ఎందుచేతనంటే ప్రతి జీవము యొక్క స్వరూపము, స్వభావము ఆయనకు తెలుసు. ఆయనే
మన జీవములను, మన జీవితములను, మన ఆత్మలను తయారు చేసి నిర్మించి ఈ మంటి ఘటములనే రూపములను తయారు చేసి మంటి ఘటమనే ఈ రూపములలో ఆయన జీవాత్మను ఉంచి ఉన్నాడు ప్రియులారా. అందుచేత మన ఆంతర్యము, మన యొక్క హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, ఆయన మార్గములన్నిటిలో నీతి కలిగిన దేవుడు, తన క్రియలన్నిటిలో కృప చూపే దేవుడు. మనము మన క్రియలలో, మన కార్యములలో ఆయనను ఘనపరచుచు, మహిమపరచుచు, ఆరాధించుచు ప్రియులారా, ఆయన కేవలము ఆయన మనలను ప్రేమించుచు ఆయనను ప్రేమించమని చెప్పుచున్నాడు. మరి ఇంకేమీ ఆయన కోరిక లేదు ప్రియులారా. మనము కాపాడబడాలని, రక్షించబడాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తూ ఉంటాము. ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆయనను ప్రేమించాలని లేఖనము చెప్పుచున్నది. మనము ఆయనను ప్రేమిస్తే చాలు ప్రియులారా, మనల్ని కాపాడుతాడు. అంతటి నీతిమంతుడు, అంతటి దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు, అంతటి ప్రేమ సహనము కలిగిన దేవుడు. సహనమును ఇంకా ఆయనను ప్రేమిస్తామని, ఆయనను గణపరుస్తామని, ఆయనను ఆరాధిస్తామని, ఆయనను ప్రకటిస్తామని, ఆయన కీర్తి ప్రతిష్టలను వివరిస్తామని ఇంకను మనలను ప్రేమించుచు మనకు అవకాశములను ఇచ్చుచున్నాడు ప్రియులారా. అందుచేతనే ఆయన మన హృదయములను కోరుకొనుచున్నాడు ప్రియులారా. అట్ ది సేమ్ టైం సాతానుడు కూడా మన హృదయములను కోరుకొనుచున్నాడు కనుక మనకే ఇచ్చి ఉన్నాడు నిర్ణయాధికారము, స్వేచ్ఛను మనకిచ్చి ఉన్నాడు. మనకిచ్చిన స్వేచ్ఛను సాతానుకు దాసోహం చేస్తామా? మనకిచ్చిన స్వేచ్ఛను మన ప్రియ పరలోకపు తండ్రి మన జీవముల కదిపి మన మనుగడకు నాయకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తూ ఆయనకు అవకాశం ఇస్తామా? ఆలోచించుకోవలసిన అవసరత, ఆవశ్యకత, ఆయనను ఆరాధించాల్సిన బాధ్యత, ఆయనను స్తుతించాల్సిన బాధ్యత మనపైనే ఉన్నది ప్రియులారా. ఎవరో ఏదో చెప్తే ప్రార్థించడమో, ఎవరో ఏదో చెప్తే స్తుతించడమో, ఎవరో చెప్పారు కదా అని చెప్పి మనము దేవుని వైపు ఆకర్షించబడటమో కాదు ప్రియులారా. ఆయన నామమును గణపరచవలసిన బాధ్యత భూమి మీద ఉన్న సమస్త కోటికి, సమస్త జీవకోటికి, సమస్త మానవాళికి, సమస్త ప్రాణులకి ఆయనను స్తుతించవలసి, గణపరచవలసి, ఆయన కీర్తిని ప్రకటించవలసిన ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. లేఖనముల ప్రకారముగా ఆయనను ప్రేమించుచు, ఆయన శరణ జొచ్చుచు ఆయనకు మొర్ర పెట్టాలి ప్రియులారా. ఆయనకు మొర్ర పెడితే చాలు, ఆయన రక్షిస్తాడు. మనము రక్షించబడాలని కోరుచున్నాము కనుక ఆయనకు మొర్ర పెడదాం ప్రియులారా. మన మొర్రలను వినుటి కొరకు ఆయన చెవులను మన వైపు ఉంచి ఉన్నాడు. యెషయా భక్తుడు చెప్పుచున్నట్లుగా మన మొర్రలను వినుటి కొరకు ఆయన చెవులు మందగెలలేదు ప్రియులారా. మనలను దీవించుట కొరకు ఆయన హస్తములు కురుచు కాలేదు ప్రియులారా. అత్యున్నత సింహాసనాసీనుడు మనము ఈ రోజు చదవబడిన కీర్తనల గ్రంథములో మనము ధ్యానము చేసినట్లుగా ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టుచున్న దేవుడు ప్రియులారా. ఆయన సర్వోత్తముడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాత్మ్యము కలిగిన దేవుడు, మహాబలము కలిగిన దేవుడు, మహా ఆధిపత్యము కలిగిన దేవుడు, సర్వయుగములలో రాజు, ఆదియు అంతమునై ఉన్న మన దేవుడు, భూపతులను పరిపాలించుచున్న దేవుడు, మృత్యుంజయుడు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన దేవుడు. ఏ అపవాదైతే విజృంభించున్నాడో అపవాదిని అంతమొందించి, ఆ అపవాదిని తన కాళ్ళ కింద శీఘ్రముగా చితకతొక్కి ఆ అపవాదిని ఓడించి, అపవాది తంత్రములపై ఆయనను సేవించు మనకు అధికారం ఇచ్చి, ఆయన అధికారం క్రింద మనలను జీవింప చేయుచున్న మన దేవాదేవునికి మనము స్తుతియు, ఘనతయు, మహిమయు, ప్రభావమును చెల్లించబద్దులమై ఉన్నాం ప్రియులారా. అందుచేతనే ప్రతి నిత్యము ఆయనకు మొర్ర పెడితే ప్రియులారా, నిత్యము ఆయనకు మొర్ర పెడితే మనకు సమీపంగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే ఆయనను ఆరాధిద్దాం, ఆయనను ఆశ్రయిద్దాము, ఆయన కృపకు పాత్రులం అవుదాం ప్రియులారా. ఈ నా మాటలలో దోషమున్న ఎడల దేవుడు నన్ను క్షమించి సరిచేయునుగాక. ఈ మాటల ద్వారా ఎవరినైనా నొప్పించిన ఎడల దయచేసి నన్ను క్షమించండి. ఈ మాటలు ముగిస్తూ ఉన్నటువంటి యేసు వైపు చూచే అధినేతకు, ఆత్మీయ తల్లి గారికి,
వారి కుటుంబాలకు నా కుటుంబం తరపున దేవుని నామమున శుభములు వందనములు తెలియచేయుచున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు ప్రియులారా. దేవునికి స్తోత్రములు. ఆమేన్. 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 అవినీతియే ఉండని రాజ్యం, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం, ఇక కరువు కష్టము వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం, మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము సూర్య చంద్రులు అక్కర్లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కర్లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, అందులో నేను నివసింతును. యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసిస్తాము. ఈ పాట పాడుకుని విశ్వాసమును కాపాడుకుంటూ, కష్టము నష్టము వచ్చిన తాత్కాలికమేనని, శాశ్వత రాజ్యము మనకున్నదని, మన పౌరసత్వము పరలోకమందున్నదని, అక్కడ నీతి నివసించే రాజ్యం ఉన్నదని, మనము నిరంతరము ఆ రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కని మహోన్నతమైన ప్రభావమును వివరించిన దైవదాసులు, అభిషక్తులు ఐడే గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉండి 40 దినముల ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో నేడు 28వ దినంలో ప్రవేశించాం. కొందరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు, కొందరు మధ్యాహ్న భోజనం మానేస్తున్నారు, త్యాగము చేస్తున్నారు, ఉపవసిస్తున్నారు. కొందరు ఈవినింగ్ స్నాక్స్ మానేస్తున్నారు, కొందరు రాత్రికాల భోజనము. ఈ విధంగా అందరూ వారికి అవకాశం ఉన్న ప్రకారము ఏదైనా ఒక పూట పట్టుదలతో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. భారతదేశం అంతా ప్రార్థనలో ఉన్నారు. మన వరకు వస్తే అని నిర్లక్ష్య ధోరణి తగదు. మన వరకు వస్తే మన పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలో కూడా మత మార్పిడి చట్టం అమలు అవుతున్నది. బైబిలు నిషేధించబడింది. బైబిల్ పట్టుకోవటానికి వీలు లేదు. బహిరంగముగా స్వార్థ ప్రకటించడానికి వీలు లేదు. మనము ఇటీవల విన్నాము, సువార్త లేని లోకం ఎంత భయంకరంగా, దుర్భరంగా, ఎంత కష్టతరము ఉంటుందో. నేటి పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి. స్వార్థను అడ్డగించేవారు, స్వార్థకు ఆటంకం కలిగించేవారు ప్రబలుతున్నారు. అయితే పట్టుదలతో ప్రార్థనలు, విజ్ఞాపనలు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. రండి ప్రార్థన చేద్దాం. శాంతకుమార్ గారు
ఒక మాట ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనిక్రమ ప్రభా జీవం గల మా నాన్న, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రాతకాల సమయంలో ప్రభా ఈ పాద సన్నదిలో చేరి సహవాసంలో పాల్గొంది మేము మయంపరచడానికి, ఘనపరచడానికి తండ్రి మీ వాక్యం విని తండ్రి మా యొక్క హృదయాలు హెచ్చరింపబడి, ఆదరింపబడి, ప్రేమింపబడి ప్రభా మా మార్గంలో క్రీస్తుడిగా మేము నడవటానికి ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి పొందిన స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని ప్రభా తండ్రి వాక్యముతో మీరు నింపి ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం. మహోన్నతుడైన దేవుడు ప్రభా నాయన మీరు ప్రభా తండ్రి, నా రాజులకు రాజు తండ్రి అయినా మీరు అని ప్రభా తండ్రి మీ సన్నిధి మీ కాపుదల మాతో ఉంచి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. వందనాలు స్తోత్రాలు తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణంలో సంతోషముతో ప్రభా, సమాధానముతో ప్రభా మేము భయభక్తుల్లో క్రీస్తు బిడ్డగా నడవడానికి కృపను దయచేయండి. ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి బహుగా ఫలింపచేసి వినిన ప్రభా ప్రతి బిడ్డ యొక్క మనసులో ప్రభా మీకు ఆదరణ, ఆత్మీయత, గొప్ప వెలుగును ప్రకాశింపచేసిన తండ్రి. జీవిత ప్రయాణంలో మేము సాక్షి బిడలుగా, క్రీస్తు బిడలుగా, ఇతరులకు మార్గదర్శిగా జీవితం ముందు కొనసాగే కృపాకార్యం మా పట్ల జరిగించమని, ముందున్న సహవాసాన్ని కూడా మీరు దీవించి ఆశించి తండ్రి నా మీ దీవులతో నింపి నడిపించమని క్రీస్తు నామమున దీన మనసుతో ప్రతిమాని వేడుకుంటున్నాం తండ్రి. నేర్పిన ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. దేవుని వాక్యం వివరించిన దైవజనులు ఉన్నారు. ఏడే గారు ఆశీర్వాదం తెలియజేస్తారా? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత నేటి దినమందు కూడికలో పాల్గొన్న వారికి, నేటి పరిశుద్ధ దినపు యొక్క ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు సదాకాలము తోడై ఉండి నడిపించి కాపాడును గాక. స్తోత్రం కలుగును గాక. రండి, సమయం అవుతుంది కదా. हमारे बीच प्रभु के अच्छे दास, महान दास उपस्थित हैं। पास्टर विश्वनाथ प्रसाद जी जगदीशपुर बिहार से नेतृत्व करने हमारे, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। पास्टर विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है। धन्यवाद धन्यवाद धन्यवाद।